హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఓకేనా. ఈరోజైతే మన లాంగ్ వీడియోస్లో వేడివేడిగా ఎమ్మిగా ఈవినింగ్ స్నాక్స్లో ప్రిపేర్ చేసుకునే సమోసాలండి తయారు చేద్దాం. ఓకేనా. ఇవైతే ఆలు సమోసాలండి. ఆలు సమోసా కోసం ముందుగా మనం ఆలుగడ్డలని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి. తర్వాత సమోసాల కోసం ఇదైతే గోధుమ పిండి అండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ ఆలుగడ్డల్ని ఉడకబెట్టాం కదా, దీన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన కడాయి వేసుకొని కడాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాం కదండి, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వనమాట. అందుకోసమని. ఓకేనా. నా దగ్గర అయితే నేను గ్రీన్ బటానీ ఉంటే కొంచెం వేసుకున్నానండి. సమోసాలో కొంచెం బాగుంటుంది కదా. ఓకేనా. చూడండి. ఇవైతే ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవ్వడం కోసం ముందుగా మనం సాల్ట్ని అయితే ఇందులో వేసేద్దామండి. ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత కారం అండి వేసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ కారం అయితే వేశాను. మీకు ఇంకా కారం స్పైసీగా కావాలంటే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేయలేదు కదండి, ఫస్ట్ వేసేస్తే ఏంటంటే అడుగంటు పోతుందని నేను తర్వాత వేసాను అనమాట. మీ ఇష్టం అండి, ముందున్న వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగినాక ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో వేసుకుందాం. మనమంతా సింగిల్ హ్యాండేనండి. ఒక చేత్తో మొబైల్ ఉంటుంది కదా, మనకెవరు తీసేటోళ్ళు లేరనమాట. కెమెరామ్యాన్లు అంతా నేనేని. అందుకోసమని కొంచెం ఏమనుకోవద్దు. అటు ఇటు అవుతుంది. కొన్ని నేను చూపించలేకపోతున్నాను కూడాను, అది తీయడానికి అవ్వట్లేదనమాట. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, సింగిల్ హ్యాండ్తో సమోసాలది కట్ చేస్తుంటే ఎలా వస్తుందో చూడండి. అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా పాముకుందామండి. పాముకున్నాక ఒక చపాతీని 2 పీసెస్లుగా కట్ చేసుకొని చూడండి, సమోసా షేప్ కోసం నేనైతే చిన్న మార్క్ లాగా పెట్టాను. అదేం కాదు, అది ఇటు సైడ్ పెట్టాల్సింది నేను ఇటు సైడ్ పెట్టాను అనమాట. ఏం కాదులండి. చూడండి, సమోసా షేప్ అయితే అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రంట్ భాగంలో మనం ఈ స్టఫింగ్ అంతా వేసుకుందామండి. స్టఫింగ్ పెట్టేది నేను మీకు చూపించలేకపోయినాను, అది అవ్వలేదు. 2 చేతులతో స్టఫింగ్ చేయాలి కదా, నాకు ఇది సింగిల్ హ్యాండ్, నాకు రాదనమాట. కెమెరా అంతా మనమే కదా, మనకు ఎవరు తీసేటోళ్ళు లేరండి. అందుకని ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఓకేనా. చూడండి, షేప్లెస్ సమోసాలు అనమాట. మనము బయట కొనుక్కునేదానికన్నా కొంచెం ఓపికతో ఇంట్లో చేసుకుంటే బెటర్ కదండి. మనమైతే అన్నీ ఇంట్లోనే ప్రిపరేషన్ అనమాట. చూడండి, షేప్లెస్ అయిన సమోసాలు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి. చాలా బాగుందనమాట. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ సమోసాలు స్టఫింగ్ అంతా అయిపోయిందండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని సమోసా మునిగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసాలను అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల మనకి కర్రీ స్టఫింగ్ అనేది మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, లోపలది ఏం మనకి ఉడకనవసరం లేదు. బయట ఇది ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇది మనకి గోల్డ్ కలర్ వస్తే సమోసాలు అనేవి మనకి రెడీ అయిపోయినట్టే. మావాడైతే ఎప్పుడెప్పుడు నేను తయారు చేసి ఉంచుతానా అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. అప్పటికే అడుగుతున్నాడు చాలా టైమ్స్, కానీ వీడియో తీయడానికి మాత్రం రమ్మంటే రాడనమాట. తినడానికి వస్తాడు. ఓకేనా. చూడండి, ఇవైతే మనకి గోల్డ్ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి. కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఈజీగా ఫ్రీగా వేయించుకోవడానికి అవుతుందన్నమాట. చూడండి, ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి. మిగిలినవి కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. రుచి కూడా సేమ్ అలానే ఉందండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఉల్లి సమోసా కూడా ఇంతేనండి.
ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ఇలానే చేసుకోవాలి. అది ఇంకో రోజు ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఓకేనా. చూడండి, ఇవైతే మనకి రెడీ అయిపోయినట్టే. సమోసాలు తినడానికి నేను చేస్తుండగా నాకు ఒక 4-5 టైమ్స్ అడుగుంటాడు, అయిపోయిందా అయిపోయిందా అయిపోయిందని. ఎంత వేగం తినేద్దాం అన్నట్టు ఉందన్నమాట ఆయనకి. వర్షం పడుతుందన్నమాట ఆ రోజు. వర్షం పడుతున్నప్పుడు ప్రిపేర్ చేశాను ఈవినింగ్ స్నాక్స్ కానీ. ఓకేనా. అయిపోయిందండి, అంతే అండి, చాలా ఈజీ. మనం ఓపికతో 15 మినిట్స్ మనం టైం స్పెండ్ చేసామంటే మనం టేస్టీగా ఎంతో ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు సమోసాలు. ముందుగా ఆలూని మనం బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి ఆలు ఉడకడం అనేది లేట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. మావాడైతే వచ్చేసాడు టేస్ట్ చేయడానికి. అవి కాలుతున్నాయి అన్నా సరే ఆగటం లేదనమాట. ఊదుకొని అన్నా నేను తినేస్తా కానీ నేను ఆగలేను అంటున్నాడు. చూడండి వచ్చేసాడు, టేస్ట్ చేస్తున్నాడు. వాడు చెప్తే నాకు చాలా హ్యాపీ అండి. బాగుంది అన్నాడంటే అది మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుందని అదొక రకంగా చెప్తాడు. చాలా నచ్చుతుంది అదైతే నాకు. ఓకేనా అండి. మా వీడియోస్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మాత్రం ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరికి రావని కాదండి, నా స్టైల్లో ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.